దీన్ని అక్కి మసూర్ దాల్ అంటారు. లాస్ట్ టైం ఈ రెసిపీ చేస్తే చాలా మంది డీటెయిల్ గా చూపించమని అడిగారు. ఎర్ర కందిపప్పు తెలుసు కదా, సో దాన్ని పొట్టు తీయకుండా ఉంటే ఇలా ఉంటుంది. ఇక డెలివరీకి వారం ఉందనగా పెట్టేబేడ సర్దుకొని మా అమ్మ నా కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది. సక్సెస్ఫుల్ గా వారం రోజులు క్వారంటైన్ కూడా చేసుకుని మా దగ్గరికి వచ్చేసింది. ఇక మా అమ్మ వచ్చింది, నా మొహంలో కొద్దిగా నవ్వు కూడా వచ్చింది. అంతా బాగుంది, హ్యాపీ అని అనుకునే లోపు మళ్ళీ ఇంకో ట్విస్ట్ అనమాట. సడన్ గా నేను డెలివరీకి అడ్మిట్ అవ్వాలి అనుకుంటున్న టైంలో అప్పటి వరకు నన్ను ట్రీట్ చేసిన మిలిటరీ హాస్పిటల్లో గైనిక్ డాక్టర్ సడన్ గా లీవ్ కి వెళ్ళింది. ఇక ఆవిడ తిరిగి వచ్చేదాకా ఆవిడ రిస్క్ తీసుకోదు కదా, నన్ను వేరే మిలిటరీ హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకోమని చెప్పేసి నా ఫైల్లో రాసి పంపించేసింది. అప్పటి వరకు వెళ్ళిన హాస్పిటల్ ఏమో పక్కనే 1 కిలోమీటర్, ఇప్పుడు వెళ్ళమని చెప్పిందేమో 25 కిలోమీటర్స్ దూరం అనమాట. ఒక్కసారి అడ్మిట్ అయితే పద్దాక నా కోసం వీళ్ళు రావడం కష్టం. ఇక సర్లే ఏం చేస్తామా, అడ్మిట్ అవుదామని చెప్పి బయలుదేరి వెళ్తుంటే సడన్ గా బండి టైర్ పంచర్ అయింది. 9 నెలల కడుపుతోటి నేను రోడ్ పక్క నుంచి ఉంటే మా హస్బెండ్ టైర్ పంచర్ వేయించుకోవడానికి వెళ్లారు. ఎంత సినిమాటిక్ గా జరిగిందంటే మా ప్రెగ్నెన్సీ జర్నీ ప్రకృతి అంతా ఏకమయ్యి మాలో ఉన్న ఓపికని పెద్ద పరీక్ష పెట్టింది.